అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి ఏదైతే డిసెంబర్ 9న జరిగిందని 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం ఏ విధంగా ఎస్ఎంసీలో స్కాల్పింగ్ ట్రేడ్ చేయవచ్చు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఎప్పుడు కూడా ఈ విధంగా మీదికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏమైందండి, ఒక బ్రేక్అవుట్ అనేది అయింది. కానీ ఇది ఒక వ్యాలిడ్ బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ కాదు. రీజన్ ఏంటది, గతంలో ఎక్కడ కూడా మార్కెట్ అనేది ఒక ఫుల్ బ్యాక్ని క్రియేట్ చేయలేదు. మరి ఫుల్ బ్యాక్ అంటే ఏంటి అనే దానికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి చూడండి. సో ఇక్కడ ఏం చేసింది, వెళ్ళిన తర్వాత ఒక ఫుల్ బ్యాక్ని క్రియేట్ చేసింది. ఫుల్ బ్యాక్ని క్రియేట్ చేసుడుతో మార్కెట్ ఏమైంది, ఒక బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఏర్పడింది. ఇలా బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఏర్పడినప్పుడు, మొట్టమొదటిసారిగా బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఏర్పడినప్పుడు చివరికి ఏదైతే ఫుల్ బ్యాక్ ఉంటుందో ఆ ఫుల్ బ్యాక్ కాడికి వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవడంతో మనం ఏం చేస్తాం అండి, బై సైడ్ ఎంట్రీని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మార్కెట్ ఏం చేసింది, ఎగ్జాక్ట్ ఆ లెవెల్లోకి వచ్చింది. బట్ ఇప్పుడు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం బై సైడ్ ఎంట్రీ. స్కాల్పింగ్ టెక్నిక్ అనే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఎప్పుడైతే ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ లెవెల్లోకి వచ్చి ఈ గ్రీన్ క్యాండిల్లో హైలో ఎంట్రీ, లోలో స్టాప్ లాస్, మనకి ఎన్ని పాయింట్లు, 10 పాయింట్లు అనేది టార్గెట్. అది ఉన్న ఏదైతే ఉందో అంత లెంత్ అనేది టార్గెట్ నెక్స్ట్ క్యాండిల్లో యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు, మార్కెట్ అనేది మీదికి వెళ్ళింది, ఒక ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసింది, ఒక ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేసింది. సో మళ్ళీ మార్కెట్ మీదికి వెళ్ళినప్పుడు ఎఫ్ఈజీని కానీ ఆర్డర్ బ్లాక్ని కానీ ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటది, ఈ ఏదైతే ర్యాలీ ఉందో ఈ ర్యాలీలో చివరిగా ఉన్నదాన్ని మనం ఏమంటాం, ఎక్స్ట్రీమ్ లో పాయింట్ అంటాం, హయ్యర్ లో పాయింట్ అంటాం. అంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇలా మీదికి వెళ్తేనేమో మళ్ళీ ఒక బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేస్తాం, అంటే బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేస్తాం. దీని కింద క్లోజ్ చేస్తే మనం ఏమంటాం అంటే బ్రేకర్ బ్లాక్ అంటాం. ఏమంటాం, బ్రేకర్ బ్లాక్ అంటాం. బ్రేకర్ బ్లాక్లో 2 రకాలైన మెథడ్స్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను, అక్కడ చూడండి. సో బ్రేక్అవుట్ అవుతుంటే మనం ఇమ్మీడియట్గా తీసుకోం, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పాను, ఏదైతే బ్రేకర్ బ్లాక్ ఉందో బ్రేకర్ బ్లాక్ కంటే బిఫోర్ ఉన్న క్యాండిల్ ఏంటది, బిఫోర్ ఉన్న క్యాండిల్లోకి ఎంటర్ అయ్యి ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసి ఆ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఈ పేషెన్సీ అనేది ఏముండాలి, మన అందరికీ ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ రేషియో అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటది, మార్కెట్ అనేది బ్రేకర్ బ్లాక్ వచ్చింది, ఇక్కడ ఏంటది సెల్ సైడ్ ఎంట్రీ. సో మన ఎంట్రీ పాయింట్ ఈ హైలో స్టాప్ లాస్, టార్గెట్ ఎక్కడి వరకు, గతంలో ఎక్కడైతే మార్కెట్ క్రియేట్ చేసిందో ఈ లో పాయింట్ వరకు మన టార్గెట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి వరకు అండి, ఈ లో పాయింట్ వరకు టార్గెట్. మార్కెట్ ఏం చేసిందనే విషయాన్ని చూద్దాం. సో ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్పేది, దీంట్లో విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయకండి. సో మార్కెట్ ఏం చేసింది, ఒక బీఓఎస్ని క్రియేట్ చేసింది. ఎప్పుడైతే అంటే స్ట్రక్చర్ చేంజ్ అయింది, ఇక్కడ స్ట్రక్చర్ చేంజ్ అయింది, బీఓఎస్ని క్రియేట్ చేసింది. ఈ బీఓఎస్ని క్రియేట్ చేసినప్పుడు చివరిగా ఏదైతే ఉంటుందో, లాంగ్లో ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఏంటది, ఒక ఆర్డర్ బ్లాక్గా వ్యవహరిస్తూ ఉంటాయి. సో అక్కడికి వచ్చి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఏం చేస్తాం, సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, యాజ్ పర్ స్కాల్పింగ్ టెక్నిక్ విత్ డిమాండ్ అండ్ సప్లై జోన్ బేస్ చేసుకొని. సో ఆ జోన్లోకి మార్కెట్ ఎంటర్ కాలేదు, ఎంటర్ కాకుండా ఏంటది, బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ని ఇక్కడ ఫామ్ చేయడానికి మార్కెట్ ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడ మనం ఏం చేయాలనేదే కీలకమైన విషయం. ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఎప్పుడైతే ఇలా రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇక్కడ కంటిన్యూషన్ సెల్లింగ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మన ఎంట్రీ అనేది ఇక్కడ, సో నియర్ స్టాప్ లాస్కి ఇక్కడ మార్కెట్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, ఒక లోయర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఫస్ట్ సారి ఫామ్ అయింది ఏంటది, ఒక హైన్ ఫామ్ అయింది. ఈ లోన్ కింద క్లోజ్ చేయకుండా 1 మినిట్లో కానీ 5 మినిట్స్లో కానీ ఇలా ఫామ్ అయింది. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్కి యాక్ట్ అని చేస్తుంది. ఇక్కడ ఖర్చుడితోటే రెడ్ క్యాండిల్ ప్రకారం మనం సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఇవరకు చెప్పిన ప్రకారం ఇక్కడికి టార్గెట్ అనేది అయిపోయింది. ఏం చెప్పాను ఇవరకు నేను, ఏదైతే ఒక బ్రేక్అవుట్ జరిగిన దానికంటే బిఫోర్ ఉన్న డీసెంట్ గ్రీన్ క్యాండిల్ అండ్ లాస్ట్ రెడ్ క్యాండిల్ హైట్లో మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో మనం ఏం చేస్తామండి, సెల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేసుకుంటాం. ఏం చేస్తాం, సెల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టార్గెట్ ఇక్కడ వరకు, ఈ లెవెల్ వరకు టార్గెట్, మనకు కావాల్సిన డబ్బులు అనేది ఇచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, డీసెంట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన ఇమ్మీడియట్ క్యాండిల్ కంప్లీట్ సిప్ చేసి మీది కవర్ చేస్తే దీన్ని ఏమంటాం, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటాం. ఏమంటాం, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటాం.
ఈ బ్రేక్అవుట్ ఫెయిల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ క్యాండిల్ మీద డీసెంట్ క్యాండిల్ మీద క్లోజ్ అయితే మనం లాంగ్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మన లాంగ్ సైడ్ ఎంట్రీ ఎప్పుడు ఏదైతే ఒక బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ఇమ్మీడియట్గా ఒక క్యాండిల్ డీసెంట్ క్యాండిల్ మీద క్లోజ్ అయినప్పుడు మాత్రమే సో మన లాంగ్ సైడ్ ఎంట్రీ. సో ఇక్కడ ఎంట్రీ, ఈ క్యాండిల్లో ఎంట్రీ, ఇక్కడికి డబ్బులు ఇచ్చేస్తున్న క్రమంలో చివరిగా ఫామ్ అనేది ఎక్స్ట్రీమ్ హై, ఈ పాయింట్ ఏంటది ఎక్స్ట్రీమ్ హై పాయింట్, అది అక్కడ మార్కెట్ ఏం చేస్తుంది అనే విషయాన్ని చూద్దాం. అంటే మార్కెట్ ఏం చేస్తుంది అనే విషయాన్ని చూద్దాం. అక్కడనే సస్టైన్ అవుతుంది, అంటే మార్కెట్ అనేది సస్టైన్ అవుతుంది. ఈ సస్టైన్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి, చాలా ఓపిక అనేది పట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటది లోయర్ లెవెల్ నుండి బుల్లిష్ సైడ్ బ్రేకర్ బ్లాక్ ఏర్పడడానికి సిద్ధంగా ఉంది మార్కెట్. ఎట్ సైడ్ అండి బుల్లిష్ సైడ్ బ్రేకర్ బ్లాక్ ఏర్పడడానికి సిద్ధంగా ఉంది. ఇలా సిద్ధంగా ఉన్నప్పుడు డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. దాన్ని ఒకసారి క్లారిఫికేషన్ చూడండి. సొల్లు పెడుతున్నాడు అనుకున్న వాళ్ళు ప్లీజ్ డిస్లైక్ చేసి వెళ్ళిపోండి, కానీ అనవసరమైన చెత్త కామెంట్స్ పెట్టడానికి ప్రయత్నం చేయకండి. సో ఇక్కడ ఏంటది గతంలో ఉన్న ఎక్స్ట్రీమ్ హైని బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అవడంతో మనం ఇమ్మీడియట్గా బ్రేకర్ బ్లాక్ మళ్ళీ మార్కెట్ అనేది ఒక రివర్సల్ వచ్చి దీని మీద ఈ ఎక్స్ట్రీమ్ హై మీద ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, లాంగ్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. మార్కెట్ ఏం చేసిందనే విషయాన్ని చూద్దాం. వెయిట్ చేయాలి. కిందికి సెల్ సైడ్ ఇక్కడ ప్లాన్ చేయము, అది గుర్తుంచుకోండి ఒకసారి. ఏంటది గతంలో ఉన్న ఎక్స్ట్రీమ్ హై మీద క్లోజ్ అయినప్పుడు సెల్ సైడ్ అసలుకే ప్లాన్ చేయము. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఇమ్మీడియట్గా ఎంట్రీ, ఇక్కడికి టార్గెట్ అనేది అయిపోయింది. టార్గెట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది డైరెక్షన్ వైజ్గా మీదికి వెళ్ళింది, కిందికి వచ్చింది. ఒక ఫుల్ బ్యాక్ని క్రియేట్ చేయడానికి మార్కెట్ శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ అవుట్తో ఫుల్ బ్యాక్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫుల్ బ్యాక్ క్రియేట్ చేస్తున్నప్పుడు దేన్ని మార్క్ చేసుకోవాలి, మార్కెట్ బ్రేక్అవుట్ ఏందో బిఫోర్ ఉన్న రెడ్ క్యాండిల్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే వన్స్ అగైన్ మనం ఏం చేయొచ్చు, బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్లీజ్ నోట్, ఏం చేసుకోవచ్చు, బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్లోకి వచ్చింది, ఇక్కడ బై సైడ్ ఎంట్రీ, ఈ బిఫోర్ ఉన్న క్యాండిల్ కంప్లీట్గా కవర్ చేసింది. మన స్టాప్ లాస్ ఇది. ఇక్కడ ఏదైతే ఉందో స్టాప్ లాస్ టు టార్గెట్ ఏదైతే ఉందో 10 పాయింట్లు ఏదైతే ఉందో ఆ 10 పాయింట్లు అనేది టార్గెట్. సో సబ్జెక్ట్ని కొద్దిగా ఒక 2-3 రోజులు మీరు కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది. ఐదర్ స్టాప్ లాస్ ఆర్ ఐదర్ టార్గెట్, ఏదో ఒక దాని గురించి మనం ఏం చేయాలి, వెయిట్ అనేది చేయాలి. మార్కెట్ అంటే ఏంటది, వెయిట్ అనేది చేయాలి. మనకు సంబంధించిన టార్గెట్ ఏం చేసింది, మార్కెట్ అనేది ఇచ్చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన కీలకమైన అంశం ఏంటది, సో ఒక ఫ్రెష్ బీఓఎస్ కావాలంటే ఇక్కడ ఉన్నది. సో ఒకవేళ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలంటే లో పాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఇంటర్నల్గా ఇక్కడ ట్రేడ్ అయిపోయింది. ఇంకా ఈ మొత్తం జోన్ కూడా ఒక కన్సాలేషన్ జోన్గానే యాక్ట్ అనేది చేస్తుంది. దేనికి యాక్ట్ చేస్తుంది, కన్సాలేషన్ జోన్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమైంది, ఒక బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు విత్ ఎస్ఎంసీ విత్ డిమాండ్ జోన్ సప్లై జోన్ నథింగ్ బట్ ఆర్డర్ బ్లాక్ అనుకోండి. అంటే ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఇక్కడ ఏంటది, మార్కెట్ ఈ జోన్లోకి వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే లాంగ్ సైడ్ ఎంట్రీ. సో సింపుల్. ఆ విధంగా ఫామ్ చేయకుండా మనం ఇక్కడ ఏం చేయవచ్చు, ఎఫ్ఈజీ ప్రకారం ట్రేడ్ చేయవచ్చు. ఎఫ్ఈజీ మీన్స్ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ కంటే బిఫోర్ ఉన్న క్యాండిల్ ఏవైతే ఉంటాయో ఇందులోకి వచ్చి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసినా మనం ట్రేడ్ అనేది చేయవచ్చు. బట్ అక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు. కొన్ని సందర్భాల్లో మార్కెట్ అసలు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయినంత మాత్రం చింతించాల్సిన అవసరం మనకుందా, లేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే మార్కెట్ మనకు అవకాశం ఇవ్వకపోయినంత మాత్రాన అవసరం లేదు. ప్రతి సందర్భంలో ట్రేడ్ చేయాలన్న ఆవశ్యకత అనేది లేదు. అవకాశం వచ్చినప్పుడు చేయాలి, అవకాశం రానప్పుడు సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే ఒక ఉత్తమ ట్రేడర్కి ఉండవలసిన ప్రాథమిక లక్షణం. మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడనే చూడండి. అంటే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్లోకి ఎంటర్ అయింది. బట్ ఇక్కడ నాకు స్పష్టత అనేది లేదు, అందువల్ల చెప్పలేకపోయాను. సో మార్కెట్ ఏమైంది, బ్రేక్అవుట్ అయింది. సో ఈ రేంజ్లోకి వచ్చి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ సైడ్ ఎంట్రీ. సింపుల్. అసలు దాన్ని రెస్పెక్ట్ చేయకుంటే ఇంకా సంతోషం. మార్కెట్ ఏం చేస్తుంది అనే విషయాన్ని చూద్దాం. ఆ రేంజ్లోకి రావాలి. గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. చిన్న లిటిల్ బిట్ ఆఫ్ స్టాప్ లాస్ అంటే లిటిల్ బిట్ ఆఫ్ టార్గెట్. స్కాల్పింగ్ టెక్నిక్స్ మాత్రమే ఇవన్నీ చెప్పేది. అంటే స్కాల్పింగ్ టెక్నిక్స్ మాత్రమే. సో మనకు కావాల్సిన డబ్బులు ఏం చేసింది మార్కెట్, ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను, నేను ఏం చెప్తున్నాను అన్న పాయింట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్, లో పాయింట్ ఇది. ఇక్కడ చేంజ్ అయితే ఏంటిది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది వస్తుంది. అంతవరకు మనం ఏం చేయం, ఇక ఏమన్నా చేస్తామా, ఏమీ చేయం. లర్నింగ్ ఫస్ట్, ఎర్నింగ్ సెకండ్. అంటే లర్నింగ్ ఫస్ట్,
ఎర్నింగ్ సెకండ్. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అక్కడ వచ్చింది కదా, అచ్చోడితో మనం ఏం చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి, ఇంప్లిమెంట్ ఏ విధంగా ప్రయత్నం చేస్తాం, ఇక్కడ బ్రేక్అవుట్ అయిన ఇమ్మీడియట్గా మనం చేయము, ఒక ఫుల్ బ్యాక్ వచ్చి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతాయి. లేకుండా మార్కెట్ అనేది ఇక్కడికి వస్తే మనం ఏం చేయొచ్చు, ఎంట్రీని హ్యాపీగా ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో ఫుల్ బ్యాక్ వచ్చింది, రిటర్న్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇదే కదా, రిటర్న్లో ఫుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ కొడతారు కొందరు, బట్ ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, స్టాప్ లాస్ అనేది హెవీగా ఉంది. బట్ అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, ఇక్కడి దాకా వెయిట్ చేస్తాం, ఇక్కడికి వచ్చి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. క్లియర్గా అందరికి అర్థమైందని భావిస్తున్నాం. ఎందుకు, ఇదేంటది బ్రేకర్ బ్లాక్ మీన్స్ ఏదైతే మనకు ఉంటుందో, ఏముంటుంది మనకి ఆర్డర్ బ్లాక్ ఉంటుందో, ఆర్డర్ బ్లాక్ని రెస్పెక్ట్ చేయకుండా విత్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ వచ్చినప్పుడు మన ఎంట్రీ మెథడ్ ఏమైందనే విషయాన్ని చూద్దాం. సో మనకు కావాల్సిన డబ్బులు నెక్స్ట్ క్యాండిల్ అనే ఇచ్చేసింది. టార్గెట్ ఎక్కడికి పెట్టుకుంటారు యాక్చువల్గా అయితే, గతంలో ఫామ్ అయిన లో పాయింట్కి సంబంధించిన గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకుంటారు. టార్గెట్ ఇచ్చేసింది కదా, సో ఇక్కడ టార్గెట్ ఇచ్చేసింది, మార్కెట్ ఏం చేసింది, కిందికి వచ్చేసింది. మరి ఇక్కడ ఏమన్నా రివర్సల్లో ఇదంతా ప్లాన్ చేయొచ్చా అంటే అంత సీన్ లేదు. ఇక్కడ ఏమైంది, ఒక బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు ఎన్ని రకాలయ్యి సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ రోజు కదా, అంత సబ్జెక్ట్ అంతా ఒకటే వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో మార్కెట్ ఏం చేసింది, సస్టైన్ అయింది, అక్కడనే సస్టైన్ అయింది, కంటిన్యూషన్ వెళ్ళింది. ఒకసారి బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చి, గుర్తుంచుకోండి, బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ఇక్కడ 50% కంటే మీద క్లోజ్ చేయకుండా రిటర్న్లో క్లోజ్ చేస్తే సెల్ సైడ్ ఎంట్రీ. ఇదంతా ఫస్టే చెప్పొచ్చు కదా అంటే అలా కుదరదండి, స్టెప్ బై స్టెప్ చెప్పాలి. ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్, మనకు కావాల్సిన డబ్బులు అనేది మార్కెట్ ఇచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ ఫామ్ అయింది కదా, హయ్యర్ హైస్ను ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం చేయాలి, ఈ లెవెల్లోకి వచ్చి రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే మనం ఏం చేస్తాం, సెల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బట్ అక్కడ ఫామ్ అయిందా, కాకుండా మార్కెట్ ఏం చేస్తుంది, తన డైరెక్షన్ ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఇక్కడ ఎక్స్ట్రీమ్ హై పాయింట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, ఎక్స్ట్రీమ్ హై అక్కడ ఉంది. ఈ ఇంటర్నల్గా ఫామ్ అయ్యేది ఏది కూడా ఏంటది, బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ కాదు. దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని భావిస్తుంది. ఏంటది, బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ కాదు. తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు మనం ఇందులో నేను కాలు ఏది పెట్టను, అది స్కాల్పింగ్ కానీ ఏదన్నా కానీ, ఏదన్నా హయ్యర్ సైడ్ అన్న క్లోజ్ కావాలి, లోయర్ సైడ్ అన్న క్లోజ్ అయితే నేను ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, క్లారిటీగా అర్థమైందని భావిస్తున్నా. లర్నింగ్ ఫస్ట్, ఎర్నింగ్ సెకండ్. సో నేను చెప్పే విషయాన్ని 1-2 సార్లు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. మరి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎట్లా అంటే రేపన్నోడు వీడియోలు అలా వివరిస్తావు. ఒకటే వీడియోలో అంతా వివరించాను అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అనవసరంగా డబ్బులను కోల్పోతూ ఉంటాం. సో అలా కాదు, రోజుకొక స్ట్రక్చర్, రోజుకొక 2 విషయాలను కంప్లీట్గా 1 నెలన్నర 2 నెలల్లో కంప్లీట్ ఎస్ఎంసీ అనేది మీకు రావడానికి 1 మినిట్లో చేయడానికి నేను నేర్పించడానికి ప్రయత్నం అనేది చేస్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ రోజుకి ఇది చాలా అనుకుంటున్నాను. సో ఫస్ట్ హాఫ్ సెషన్ గురించి మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.